అల్లాడిపోతున్నాడు. ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావా భగవంతుడు. భగవంతుడు ఏం చేశాడు? అసలు బుద్ధి తక్కువ అంతా వీడిది. నాటకాల్లో వేషాలు వేయడం మానేరా అన్నాను, విన్నాడా? నేను వెయ్యిన మర్రోని బతుకున్నాను బాబాయ్, వేయించింది వీడు. నా మీద నెట్టుతున్నా. నాటకంలో వేషం ఏమన్నాను కానీ పైనుంచి దూకమన్నాను. ఏమండి, అసలు ఆ యాక్షన్ నాటకంలో లేదండి. వీడే ఆడియన్స్ పద్యాన్ని చప్పట్లు కొట్టేసరికి ఆవేశం పెరిగి పైనుంచి దూకాడు, కాలు విరిగింది. దూకుతాడు. ఏమండి దశరథరావు గారు? రండి డాక్టర్ గారు. ఊరుకోనైనా మై కదా. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎలా ఉంది? చూస్తూ ఎలా ఉందని అడుగుతారేమిటండి? నొప్పి, బాధ 50 సుత్తుని పెట్టి కొట్టేటుంది డాక్టర్ గారు. ఇదే నాటు వైద్యం. ఆవు పేడ గడ్డి పెట్టి కట్టారండి. ఇది కాంపౌండ్ ఫ్రాక్చరో సింపుల్ ఫ్రాక్చరో, ఎముక నలిగిందో బెడికిందో తెలుసుకుని కట్టు కట్టాలి. అది తెలియాలంటే ఎక్స్రే తీయాలి. అందుకని నా మాట విని ఇతను వెంటనే మెడ్రాస్ తీసుకెళ్ళండి. అలాగే. ఒరే సన్యాసి, నువ్వు వెళ్ళి రేపు రాత్రికి మద్రాసు వస్తున్నావని మా వెంకట గారికి టెలిగ్రామ్ ఇచ్చిరా. మద్రాసా? వద్దు డాక్టర్ గారు, వద్దు. నా ప్రాణం మీద సరే నేను రాను. ఎందుకని రావురా? నేను బాగానే ఉన్నాను బాబాయ్, నీకు దండం పెడతాను. అక్కడికి వెళితే నా ప్రాణాలు పోతాయి. డాక్టర్ గారు మీరేనే చెప్పండి డాక్టర్ గారు. నా కాలు బాగానే ఉంది. ఐ విల్ ట్రై టు వాక్. నువ్వు నోరు మూస్తావా లేదురా? మూస్తాను బాబాయ్, కానీ నన్ను మద్రాసు మాత్రం తీసుకెళ్ళదు. తీసుకెళ్ళావో రైల్లో నుంచి దూకి ఈ కాలు కూడా ఎవరో కొట్టుకుంటాను. పూలదండలు తీసుకొచ్చారయ్యో. వాళ్ళు పూలదండలు తీసుకొస్తే మనకేమిటయ్యా? పెళ్లి తీసుకోబోతున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావేంటి? పెళ్లి గట్టిగా అడిగేసి ఏమని ఆ పిల్లలు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నావు? ఇది హోటలా సత్రమా అని చెప్పేసి అసలు మేము పెళ్లే చేసుకోవడం లేదు అంటారు. అప్పుడేం చేస్తాం? అబ్బాబా ఏం చేయమంటావో చెప్పవే గురుపాదు. అలా అడగని చెప్తా. వాళ్ళు సరిగ్గా పూలదండలు వేసుకునే టైంలో రెడ్ హ్యాండ్ గా అలా పట్టేద్దాం. అలాగన్నా బాగుంది. సరైన రుజువు చూపించి వాళ్ళని వెళ్ళగొట్టమంటే అందులో అందం చందం ఉంది. లక్ష్మి, చూశావా, నిన్ను మోసం చేసి తీసుకొచ్చాన్ని కోపడ్డావే. ఇప్పుడేమంటావు? నేనంత కష్టపడి నిన్ను తీసుకురాకపోతే ఈ ఆనందం ఎలా వచ్చేది చెప్పు. విన్నావా? లేవ తీసుకొచ్చానని చెప్పేసి అతనే చెప్తున్నాడు. ఏమంటారా? ముందు ప్రమాణాలు చేయాలి. ఓహో, ఏమిటి చెప్పండి. ఏం పెళ్ళయ్యా? వీడి పెళ్లి మండిపోను. ఓ పురోహితుడు లేడు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఇదిగో దండలు మార్చుకుంటున్నారయ్యా. ఇంకా చూస్తారేమో. నేను చెప్పే వరకు ఇక్కడే ఉంటుంది. ముందు నేను దైవం సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, పక్క రూముల వాళ్ళ సాక్షిగా, వాళ్ళ సంగతి మనకెందుకు, నేను ఈ క్షణం నుంచి నా అర్థాంగి లక్ష్మిని. తప్పు పెళ్లి కాకముందే అర్థాంగి ఎలా అవుతుంది? తప్పు. నేను ఈ క్షణం నుంచి లక్ష్మి అనే కన్యను నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను. అదిగో మళ్ళీ కన్య అంటాడు పెళ్ళైందని పట్టుకుని. ఉండవయ్యా, నీ కామెంట్ నువ్వును. ఇప్పుడు నువ్వే దైవం సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, పంచభూతాలు సాక్షిగా నేను ఈ క్షణం నుంచి చిట్టబ్బాయి ఉరఫ్ శ్రీనివాసరావు గారిని నా భర్తగా స్వీకరిస్తూ ఉన్నాను. శ్రీనివాసరావా? నాతో వెంకటకోటయ్య అన్నాడు. అదే మోసం, పచ్చి మోసం. ఇప్పుడైనా నమ్మారా? మేనేజర్ గారు చూసారా? కళ్ళారా చూశారుగా, ఇప్పుడేమంటారయ్యా? ఏమిటయ్యా? ఏమిటి గొడవ? నీ రెండో పెళ్లి మజా చూద్దామని చెప్పేసి వచ్చామయ్యా. దొంగతనంగా పెళ్లి చేసుకుంటావా? పట్టుకున్నాగా ఇప్పుడే ఇంకేమైనా పిచ్చెక్కిందా? మీలాంటి వాళ్ళు మా హోటల్లో దిగితే తప్పకుండా పిచ్చే ఎక్కుతుంది. ఇంకా చూస్తారేమండి పోలీసు వాళ్ళు పిలవక? పిలవండి పోలీసుల్ని. నేను ఎవరో తెలుసా? సిఐడి. మీ చేతులకే వేస్తా బేడీలు. ఓ అబ్బో, నువ్వు వశీకరణం భూత వైద్యం చేస్తావని నీ ధర్మపత్ని చెప్పింది లేవయ్యా? నీ మోసం బయటపడింది లేవయ్యా? నీ పేరు వెంకటకోటయ్య కాదు, శ్రీనివాసరావు. ఈవిడికి ఇదివరకే పెళ్ళయింది. అవును, పెళ్ళయింది. మంగళసూత్రం చూస్తారా? అది పాతది లేవయ్యా. వెళ్ళి నువ్వు లేవ తీసుకొచ్చాను. దొంగతనంగా ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను. అలా చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకు వీల్లేదు? నా పెళ్ళాన్ని నేను ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటే మీకే? ఆవిడ నీ పెళ్ళం కాదు. అవును. ఏమిటి రుజువు? ఆవిడ నీ పెళ్ళామని ఏమిటి రుజువు? ఏమయ్యా, ఎవరు మాట్లాడరా? ఎంతసేపు నేనేనా వాగేది? ఉండవయ్యా,
ఈయన మొండితనాన్ని ఇది కాదు మందు. నేను పోయి పోలీసులు తీసుకొస్తాను. అది మా మేము భార్యాభర్తలని మీకు రుజువు కావాలి అంతేనా? కొంచెం ఉండండి. ఉంటాం. ఏమిటి తీస్తూ ఉంది? పిస్తోలేమో. చూడండి, ఇప్పుడేమంటారు? మాకు ఇదివరకే పెళ్ళయిందని మే ఇద్దరం భార్యాభర్తలు అని ఒప్పుకుంటారా? భార్యాభర్తలు అయితే మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నారయ్యా పెళ్లి? అది మా ఇష్టం అయ్యా. ఒక్కసారి కాదు, రోజుకు 4 సార్లు దండలు మార్చుకుని సరదాగా పెళ్లి చేసుకుంటాం. నువ్వేవాడివి అడగడానికి? కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో నీ పెళ్ళాన్ని. ఇదిగో, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే పోలీసులు పిలిచి కేసు పెట్టి 10 లక్షలు దావా వేయమంటారు. అంత దాకా ఎందుకండి? పదండి, పదండి. లేనిపోని రచ్చ తీసుకొచ్చి పెట్టారు. ఆ 4 చేపట్లు తింటే కానీ మనకు తృప్తి లేదు. పదండి. బాబు, ఈ ఉద్యమానికి మొదటి నుంచి నేను వ్యతిరేకనే. కాకపోతే ఇది మా హోటల్లో జరిగింది కనుక మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. మీరు ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోండి. వస్తాను. లక్ష్మి, ఐఎమ్ సారీ లక్ష్మి. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. దీనికి అంతటికీ కారణం నేను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీ తమ్ముడు దాన్ని వెంటనే వెళ్ళిపోతాం. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇది ఒక్కసారి నవ్వు నవ్వమంటే ఏమిటయ్యా ఈ కాగితం? ఒట్టి కాగితం కాదయ్యా, నోటీస్. సరివా మాత్రం అది వెళ్ళలేవయ్యా. ఇలా నా గొంతు మీద తీసుకొచ్చి పెడితే ఎలాగో? ఇదిగో మేనేజరు, ఈ రాద్ధాంత సిద్ధాంతాలు మాకు అనవసరం. ఇటువంటి అల్లర చిల్లర రౌడీలు ఉన్నటువంటి ఈ హోటల్లో మా బోటి గౌరవ కుటుంబీకులు ఉండడం అసంభవం. మేమందరం సంప్రదింపులు చేసుకునే నీకు ఈ నోటీస్ ఇచ్చావయ్యా. వాళ్ళను వెంటనే ఖాళీ చేయించి బయటకు పంపుతావా? పంపు. లేదా మేమంతా ఈ క్షణమే ఖాళీ చేసేస్తాం. అంతేకాదు, మళ్ళీ మనిషిన్న వాడిని హోటల్లో కాలు పెట్టకుండా హోటల్ వాకిటి ముందు సత్యాగ్రహం చేస్తాం. తరువాత విచారించి లాభం లేదు. అంత పని మాత్రం చేయొద్దు. నేను ఎలాగో అలాగో వాళ్ళని ఖాళీ చేయిస్తాను. మీరు మాత్రం ఈ ఉద్యమాన్ని విరమించండి. ఆ రకమైన మా దగ్గర కుదరం. పైగా వాళ్ళకి ఖాళీ చేయించి తర్వాత మాట చెప్పు. ఉండండి. ఆరి భగవంతుడా, ఈ శాంతి నివాసంలో ఎంత అశాంతి తీసుకొచ్చి పెట్టావరా. ఉండండి, వస్తాను. శాస్త్రి గారు, నా 5 రూపాయలు పారేయండి. మళ్ళీ 5? అదేమిటండి, వాళ్ళని ఖాళీ చేసి ఇస్తానాగా. ఏది ఇంకా చేయిందే? మేనేజర్ వెళ్ళారు కదండి, మీకేం భయం లేదు, చేస్తారు. 5 రూపాయలు పారేయండి బాబు. నాయన గురుపాదం, వాళ్ళు ఖాళీ చేయర్రా బాబు. అయ్యో, మేము ఈ రూము ఖాళీ చెయ్యం. అదేమిటయ్యా? అవును, ఎందుకు చెయ్యాలి? ఎందుకేంటి? ఈ రూము ఒక పెద్ద ఆఫీసర్కి బుక్ అయి ఉంది. మిమ్మల్ని నేను ఎప్పుడు అడిగాను ఎప్పుడు ఖాళీ చేస్తారని. 2 రోజుల్లో చేస్తా ఉన్నారు. ఆ టైం కూడా దాటిపోయింది. మర్యాదగా రూమ్ ఖాళీ చేస్తారా? చేయండి. పోనీ ఇంకో మంచి రూమ్ మేము ఖాళీ చేస్తాం. మా హోటల్లో రూమే దొరకదు. అయితే మమ్మల్ని ఇప్పుడు ఎక్కడ కొనమంటావు? గంగలో దూకండి, నాకెందుకు. ఈ రాత్రికి మాత్రం ఈ రూమ్ మీరు ఖాళీ చేయాలి. అని చేయకపోతే ఏం చేస్తావు? గెంటుతావా? గంటాల్సిన అవసరం నాకేముంది. పోలీసులు పిలిపిస్తాను, వాళ్ళే గెంటుతారు. మర్యాదగా పే చేయి. పిలుస్తానంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అండి? కొన్ని ఖాళీ చేద్దాం. ఎలా లక్ష్మి ఖాళీ చేయడం? బిల్లు కట్టడానికి డబ్బు లేదే. మరి ఇప్పుడు ఎలాగండి? ఉన్నాడుగా ఆపద్బాంధవుడు మీ తమ్ముడు, వాడి మీదే ఆశ. బాగానే ఉంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు వాడిని నమ్ముకుంటే మన మర్యాద గంగపాలే. వచ్చేవాడైతే పాటికొచ్చి ఉండాలి. అవును లక్ష్మి, పాటికి రావాల్సిందే. మరి ఎక్కడున్నాడు ఏమిటో? నేను మద్రాసు పోను పోను పోను. పోనక్కర్లేదులేవయ్యా, ఇంకా గొడవ చేస్తాను. ఇదిగో ఇంజక్షన్ ఇస్తున్నారు, దీంతో పూర్తిగా నిలిపోతుంది. ఒక్క ఇంజక్షన్ ఏం కరం, రోజు వచ్చి 12 పడవండి. కానీ నేను మద్రాసు పోను. అలాగే అలాగే, ఏ బయలు ఊరుకో. బాబాయ్ విన్నావా? డాక్టర్ గారు కూడా చెప్పారు మద్రాసు వద్దని. సరేలే, నువ్వు మాట్లాడక పడుకో. అలాగే. పిన్ని, నాకు నొప్పి ఏం లేదు, బాగున్నాను. నిద్రపోవడానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. 5 నిమిషాల్లో గాఢ నిద్రపోతాడు. ఇంకా 5-6 గంటల దాకా పిడుగులు పడ్డాలి ఎవడు. ఈలోగా మీరు అతన్ని వెంటనే మెడ్రాస్ చేసేయండి. అలాగే డాక్టర్ గారు. కానీ ఏం ప్రమాదం లేదు కదా? కాలికి మనిషికి ఏమి సంబంధం అయ్యా? మనిషికి ఏమీ ప్రమాదం లేదు. పోతే కాలు పోతుంది. పోనీ. అయితే కాలు తీయాల్సిందేనా? లేదు లేవయ్యా, ఊరికే మాట వరుసగా నన్ను కంగారు పడుకో. వాళ్ళెవరండి మీరు హరలగొట్టు వదిలిపెట్టారు? డాక్టర్ థ్యాంక్స్, వస్తా. వాలి 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 లేనైనా ఊరుకో. పలకనేమండి. ఏరు దాటాడు, ఇంకేం పలుకుతాడు? అయ్యో, అదేం కాదు రే, డాక్టర్ గారు మొత్తం మంది ఇచ్చారు. మొత్తం అందా? వీళ్ళు లేచి లోపల మద్రాసు చేర్చాలి. లే లే.
మేనేజర్ గారు నిజం చెప్పేస్తున్నాను, మా దగ్గర డబ్బు లేదండి. అవునండి, మా వారు పర్స్ పారేసుకొచ్చారు. అవునండి, పారేసుకొచ్చాను. మా బావ వాళ్ళు రాగానే ఇచ్చేస్తాను. ఓహో, నాటకంలో ఇది ఒక అంతర్నాటకమా? నీ పప్పులేవి మన దగ్గర ఉండకో. నా డబ్బు ఎలా రాదో నేను చూస్తాను. వెంటనే పోలీసుకి రిపోర్ట్ ఇస్తాను. ఏమండి 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 మాట వినండి. ఏమండి కందపడకండి, నా మాట వినండి. మావాడు వస్తా అండి. ఎవడో వస్తాట, ఇది ఇస్తాట. ఏమిటో. ఏమండి సార్, మా రూమ్ ఎక్కడ? ఉండవా నీతో గొడవ? అదే గొడవ ఏమిటయా? మా డ్రామా ట్రూప్ అంతా వచ్చేసాను. వస్తే నన్నేం చేయమంటావు? అదే అదేం ప్రశ్నయా? మొన్న ఆంధ్ర సంఘం తరఫున మేము రూమ్ బుక్ చేయాలా? ఓహో మీరా, చెప్పరే. ఒరే సుగ్రీవా, ఆ 13వ నెంబర్ రూము. రంగయ్య గారు రండి, అందరూ వచ్చారండి. హలో శ్రీనివాసరావు. ఆయన పేరు శ్రీనివాసరావు కదయ్యా, సుందర ముఖారవింద వెంకట కోటయ్య. అదేమిటి అలా చూస్తావు? మర్చిపోయావేంటి? నేనురా మాస్టర్ చెంగేని. బియ్యం ఇద్దరు క్లాస్మేట్స్ అండి. హీరో ఎందుకు మేస్టారు, టైం అయింది, తర్వాత మాట్లాడచ్చు. ముందు పదండి. రా మాట్లాడ. ఇంకా చూస్తాడేమిటాయా? పోలీస్ స్టేషన్ ఫోన్ చేయక? పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే నాకేం వస్తుందయ్యా? నాకు కావాల్సింది డబ్బు. నువ్వు ఊరుకుంటే మేము ఊరుకుంటావా? పట్టుకోండి. హలో, ఎవరు? పోలీస్ ఏమండి, పోలీస్ స్టేషన్ అండి. ఏమండి, మీరు రోజు రోజుకి భోజనం తగ్గించేస్తున్నారు. నా వంట ఏం బాగుండటం లేదా? అబ్బాయి అదేం కాదే, లక్ష్మి వెళ్ళినప్పటి నుంచి మనసు అది మారిగా ఉంది. ఇల్లంతా బావురమంటూ ఉంది. నాకు కూడా దిగులుగానే ఉందండి. పోనీ ఒకసారి వెళ్ళి విజయపురాలను చూసి వచ్చినట్టు ఉంటుంది. అబ్బాయిని కోడల్ని తీసుకొచ్చినట్టు ఉంది. మనం వెళ్ళొద్దామా? అలాగే. ఇవాళ ఏదో కారు వచ్చినట్టుంది. చుట్టాలు చుట్టాలు రేవు. చుట్టాలా? అయ్యయ్యో, భోజనాలు అయిపోయి అంట్లు కూడా బయటపడేశాను. పొద్దున్నే వచ్చిన వర్షం పొద్దుకు వచ్చిన చుట్టామన్నా. విజయపురాల విజయం కూడా అండి. రండి రండి, మీకు నిండా నూరేళ్ళు. ఇప్పుడే అనుకుంటున్నాం. వెరీ గుడ్. తలచుకోగానే ప్రత్యక్షమయ్యారు దేవతలాగా. కూర్చోండి. ఏమమ్మా వదినా, మీ ఒంట్లో ఎలా ఉంది? నాకేమన్నా, నేను బాగానే ఉన్నానే. బాగా లేవని కాదే, ఆవిడ ఏదో మర్యాదకు అడుగుతూ ఉంటే. మర్యాద? ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ ఇచ్చారుగా. ఎవరు ఎవరు? మీరే. నేనా? ఎవరికి? ఎప్పుడు? అదేమిటండి, 4 రోజుల క్రితం టెలిగ్రామ్ ఇస్తే అబ్బాయిని కోడల్ని వాళ్ళు పెట్టి పంపించానుగా. వాళ్ళు ఇప్పుడు రాలే మీతోటి? ఎవరు? మళ్ళీ ఎవరంటారు? చిట్టోడు లక్ష్మీను. వాళ్ళు అసలు మా ఊరు రాందే. ఏమిటండి మీరు అనేది? మీకేమన్నా మతిపోయిందా? మీ కోపం వస్తుందని ఊరుకుంటున్నాను కానీ ఆ ప్రశ్న నేనే అడగాలనుకున్నాను. వాళ్ళు రామాపురం పోలేదు, కృష్ణాపురం పోలేదు. ఆనాడు చిట్టుబాబుని ఈ ఊళ్ళో కళ్ళారా స్వయంగా చూశాను, మొర్రో అంటే నా మాట అన్నారు. నా వీ బద్దలుకుంటే నా అబద్ధం ఆడించారు. కానీ చెప్తాము. మరైతే వీళ్ళు ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? అయితే వాళ్ళు కూడా ఇంటికి రాలేదా? వాడు మాతోనే ఉన్నాడుగా. మరి మీరు వాడిని అడగలే? ఏమేమి అడుగుతామండి? ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? అడుగు, టాక్సీలో ఉన్నాడు. అవన్నీ